తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని 36వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్ట వెంకన్న తెలిపారు. డివిజన్ నుండి తాను అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్ట వెంకన్న శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాను గెలవాలని డివిజన్ ప్రజలు కోరుకుంటున్నారని, తాను గెలిస్తేనే డివిజన్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, నల్గొండ నగరం అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకే ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కార్పొరేటర్గా గెలిపిస్తే రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో ప్రభుత్వం నుండి నిధులు సాధించి 36వ డివిజన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి చెయ్యి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బా కాంజిరెడ్డి, సురెడ్డి సరస్వతి, యాట మధుసూదన్ రెడ్డి, వెంకటయ్య, శ్రీరాములు, మానసారెడ్డి, రుక్మయ్య, ఉపేందర్, నాగరాజు, దివ్య, మేఘన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడప ప్రోగ్రాంలో భాగంగా వివేకానంద కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. అన్యూన్యంగా మంచి స్పందన మా యొక్క వారి ఆశీస్సులు నాకు ఇస్తున్నారు. భారీ మెజార్టీతోని మేము గెలిచేందుకు వారందరూ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మీ వెంకన్న గెలవాలి, ఈ యొక్క వీధి సమస్యలు, ఈ మురికి కాలువ సమస్యలు తీర్చాలి. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులు వారి ఆశీస్సులతోని ఈ యొక్క కాలనీ అభివృద్ధి చెందాలని, అందుకే తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. ఈ కాలనీ ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఇంటికి గడపకు తిరగటం జరుగుతుంది. ప్రతిస్పందన మాత్రం చాలా భారీగా ఉంది. ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి నిన్న ఇచ్చిన హామీలల్లో ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. ఇంకా నెరవేర్చాల్సినవి కూడా ఎక్కడున్నదో ఏ చిన్న వర్క్ ఉన్నా కూడా మా దగ్గర పట్టుకరాండి, ఏదున్నా కూడా చేసే బాధ్యత నాది అని ప్రతి గడపకు ఆయన కూడా నిన్న తిరగడం జరిగింది. పూర్తి బాధ్యత వెంకన్నకు అప్పచెప్పుతున్నాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, గెలిపించుకొని తీసుకొచ్చినట్లయితే వార్డును సస్యశ్యామలం చేస్తాం. నేనైతే దండం పెట్టుకుంటూ ప్రతి ఓటరుకు కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయండి అని చెప్పి మొక్కుతున్నాను. అందరికీ నేను చేతులు మొక్కి చేతులు జోడించి నమస్కరించి తెలియజేయడం ఏంటంటే తప్పకుండా వెంకన్న గారిని భారీ మెజార్టీతో చెయ్యి గుర్తు, అస్తం గుర్తు, వెంకన్న గారి అస్తం గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే మనం భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, ఈ డివిజన్ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్లలో 36వ డివిజన్కు సంబంధించి పుట్ట వెంకన్న చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని నేను ఓటర్ మహాశయులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పార్టీ తరఫున పుట్ట వెంకన్న గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారిని కార్పొరేషన్ అభ్యర్థిగా నిలబెట్టుకుందామని ఈ వార్డు ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం.